హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి ఉద్యమం నిరుద్యోగ ఉద్యమం. ప్రభుత్వం అయితే నిరుద్యోగుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది, కానీ నిరుద్యోగులకు మొండి చేయి చూపింది. ఇవాళ గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచమంటే లీగల్ కాంప్లికేషన్ అంటుంది. 1:100 పక్క రాష్ట్రంలో ఇచ్చిన ఈడ మాత్రం న్యాయ వివాదాలు వస్తాయని సాకులు చెప్తా ఉంది. డిఎస్సికి 45 రోజులు టైం ఇవ్వండి, మీరిచ్చిన 25,000 ఉద్యోగాలే మీరే పక్కన పెట్టి ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మీకు ఎవరు ఇవ్వని చెప్పారు 2 లక్షల ఉద్యోగాలు? ఎవరు రాసుకోమన్నారు మిమ్మల్ని 25,000 ఉద్యోగాలని? ఎవరు రాసుకున్నారు? జీవో నెంబర్ 46 బాధ్యతలు న్యాయం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీలు ఇచ్చి గురుకులాలకు న్యాయం చేస్తామని చెప్పి ఇవాళ నిరుద్యోగులని ఎన్నికల్లో గెలిచి అడ్డంగా గొంతు కోస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీని వ్యతిరేకంగా పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమమైనాయి. మనం జూన్ 20వ తారీఖు నాడు 5,000 మందితో ధర్నా చేపట్టినాం. నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మోతీలాల్ దీక్ష 9 రోజుల పాటు చేసిండు. బక్క జడ్సన్ యొక్క దీక్ష ఇప్పటికీ కొనసాగుతుంది. నేను 10 రోజుల పాటు దీక్ష చేశాను. బీసీ కులాల సమాఖ్య ఆధ్వర్యంలో రాజారామన్న, సిద్ధేశ్వరన్న లాంటి వాళ్ళు కూడా విద్యార్థులకు మద్దతుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేశారు. అలాగే అమరుల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ నిరుద్యోగుల ఉద్యమమే రాష్ట్రంలో ప్రధానమైన ఉద్యమంగా కొనసాగుతుంది. మొన్న 4 రోజుల క్రితం మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 5వ తారీఖు నాడు ముట్టడి చేసినాం. వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం ఏది లేకుండా 10,000 మందిని పోలీసులని రోడ్ల మీద పెట్టి నిర్బంధకాండ పెట్టి నిరుద్యోగుల గొంతును అణచివేసి కనీసం వాళ్ళు చెప్తున్న మాటలు కూడా వినకుండా, ఇంటెలిజెన్స్ నివేదికలు వినకుండా, నీ చుట్టూ చేరినటువంటి సగం నాలెడ్జ్ ఉన్న వ్యక్తులని వాళ్ళిచ్చే సలహాలు పాటిస్తూ నువ్వు ముఖ్యమంత్రి అన్న విషయం కూడా మర్చిపోయి అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు. నువ్వు అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, పరిపాలనా అధ్యక్షుడిగా నువ్వు పనికిరావు. అది నువ్వు అర్థం చేసుకోవాలా. నువ్వు కేవలం రాజకీయాలు చేయడానికి పనికొచ్చే ముఖ్యమంత్రి మాత్రమే. అందుకే నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రి కావాలా. నువ్వు రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి నువ్వు ఒకళ్ళు ఉంటే పరిపాలన చేయడానికి మరో ముఖ్యమంత్రి కావాలా. కాబట్టి ఇవన్నీ నేపథ్యంలో జూలై 15వ తారీఖు నాడు సెక్రటేరియట్ ముట్టడి. వాస్తవంగా ఈ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం అంతా ఏ ఉద్యమం అంటే బీసీలకు కులగణన చేయాల, బీసీలకు రాజ్యాధికారం చేయాలన్నటువంటి ఒక ఉద్యమం చేస్తున్నారు. కానీ అన్న 2014 కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో బలంగా పనిచేసిన వ్యక్తి. ఎంత బలంగా అంటే ఉస్మానియా యూనివర్సిటీనే మొత్తంగా పోలీసుల నిర్బంధాల మధ్య ఎదుర్కొని నిలబడి రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి రాజారాం యాదన్న. వామపక్ష భావజాలంలో బలంగా పనిచేసి ఒక నక్సలైట్ ఉద్యమంలో కూడా భాగస్వామైన వ్యక్తి సిద్ధేశ్వరన్న. ఇవాళ నిరుద్యోగుల కోసం మేము కదులుతున్నామని చెప్పేసి ఇవాళ సెక్రటేరియట్ ముట్టడికి రేపు జూలై 15వ తారీఖున సెక్రటేరియట్ ముట్టడి చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? మన కోసం చేస్తున్నారు, నిరుద్యోగుల కోసం చేస్తున్నారు. నిరుద్యోగ ముట్టడిగా చేశారు. దీంట్లో చూడండి, గ్రూప్ 2, 3లో గ్రూప్ 2లో 2,000 పోస్టులు పెంచాలా, గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలు నింపాలా, 2 లక్షల ఉద్యోగాల మేనిఫెస్టోను అమలు చేయాలా, డిఎస్సిలో 25,000 ఉద్యోగాలు చేయాలని చెప్పేసి వీళ్ళు స్పష్టంగా వీళ్ళ యొక్క కరపత్రంలో నీటుగా రాసుకున్నారు. కాబట్టి ముట్టడి మనది, రాజారామన్ సిద్ధేశ్వర అన్నది కాదు. ముట్టడి మనది. ఇది నిరుద్యోగుల ముట్టడి. ఇవాళ ఎగ్జామ్ రాసుకునే పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యే విద్యార్థుల యొక్క ముట్టడి. కాబట్టి ముట్టడిలో మనం భాగస్వాములం అవుదాం. ముట్టడిలో మనం ముందు వరుసలో నిలబడదాం. ఎందుకంటే ఉద్యమాన్ని నిలబెట్టుకోవాలంటే, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలంటే మన ఉద్యమం ఇంకా కొనసాగాల. రేపు 24వ తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాల్లో కూడా మన సత్తా చాటుదాం. ఢిల్లీ ప్రోగ్రాం అంటారు, దాన్ని కూడా ప్లాన్ చేసుకుందాం. మొత్తంగా నిరుద్యోగుల హక్కులని సాధించుకుందాం. ఈ నేపథ్యంలో ఇవాళ మన స్టూడియోకి
రాజారామన్న, సిద్ధేశ్వరన్న, మిగతా మన యొక్క బ్రదర్స్ ఇక్కడికి వచ్చారు. మీకు మీ మద్దతుగా వస్తున్నాం. కాబట్టి రేపు జూలై 15వ తారీఖు నాడు మన ముట్టడిని సక్సెస్ చేయాలని పిలుపునిస్తూ ఉన్నారు. ఇప్పుడు దీని గురించి ఇప్పుడు రాజారామన్న, సిద్ధేశ్వరన్న మాట్లాడతారు. వినే ఒక ప్రయత్నం చేయండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అశోక్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారు మరి గొప్ప ఉన్నత చదువులు చదివి వారు ఫ్యాకల్టీగా పనిచేస్తూ కూడా వారు హ్యాపీగా ఇలా ఏసీ రూమ్లో క్లాసులు చెప్పుకొని ఉండొచ్చు. కానీ నేను గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను వారిని. ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో వారి గలం, వారి గొంతు ప్రజాపక్షం, నిరుద్యోగుల పక్షం, విద్యార్థుల పక్షం, సత్యం వైపు, న్యాయం వైపు వారు కొట్లాడుతున్నారు. వారికి నిజంగా బీసీ జనసభగా గతంలో ఓఈజేసీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నాను నేను. మా హిందూ బీసీ మహాసభ సిద్ధేశ్వరన్న, అట్లాగే కొంపెల్ రాజు విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య అధ్యక్షులు, అట్లాగే మేకల కృష్ణన్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, అట్లాగే నరహరి దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ యువన సంఘం నాయకులు, మేమందరం కూడా వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే ఇవాళ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మీకోసం, మన బిడ్డల కొలువుల కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం మనం కొట్లాడదామని ఒక స్లోగన్ తీసుకొని మీకు సంఘీభావంగా మేము గత ఈ 15 రోజుల నుంచి మేము అనేక కార్యక్రమాల్లో మీకు సంఘీభావం చెప్పినాం. ఇదే 24వ తారీఖు నాడు, జూన్ 24వ తారీఖు నాడు మొట్టమొదలు మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి కూడా మేము చేసినాం, అరెస్ట్ అయి ఉన్నాం. అట్లాగే మరి మన మోతిలాల్ నాయకు ఆమరణ నిరాదీక్ష చేస్తే గాంధీ హాస్పిటల్లో వారికి మద్దతుగా ప్రజా సంఘాలుగా అమరవీరుల స్థూపం దగ్గర మేము ధర్నా చేసి మోతిలాల్ నాయకుని కాపాడుకుందాం, విద్యార్థులు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించుకుందాం అనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రాం చేసినాం. అక్కడ కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత గాంధీ హాస్పిటల్లో మోతిలాల్ ప్రాణాలు రక్షించుకుందాం అని చెప్పేసి మేము అక్కడికి వెళ్తే అక్కడ కూడా మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న మీరు ఇచ్చినటువంటి మొన్న 5వ తారీఖు నాడు ఇచ్చినటువంటి పబ్లిక్ సర్వీస్ ముట్టడిలో కూడా మేము అరెస్ట్ కావడం జరిగింది. ఇలా మేము ఈ జూలై 15వ తారీఖు నాడు కూడా మీకు సంఘీభావంగా మన ఉద్యోగాలు, మన బిడ్డల ఉద్యోగాలు మనం తెచ్చుకుందాం, మన బిడ్డల ఉద్యోగాల కోసం మనం కొట్లాడదాం. ఎందుకంటే మన బిడ్డలు నెల రోజులుగా, మీరందరూ కూడా ఈ నెల రోజులుగా రోడ్ల మీద ఉన్నారు, నీళ్లు నిప్పులు లేకుండా కొట్లాడుతున్నారు. పోలీసులు దమనకాండ కొనసాగుతున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చూసిన ఇదే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన తెలంగాణ కావాలని చెప్పేసి మనం కొట్లాడితే ఎట్లా పారామిలిటరీ బలగాలు పిలిచి తీసుకొచ్చి ఎట్లయితే బాష్పాగు ప్రయోగాలు చేసి వజ్రాలు తీసుకొచ్చి అరెస్ట్ చేసిండ్రో, అల్లకొలాలు సృష్టించారో, అట్లా మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని తలదన్నేలా, తెలంగాణ ఉద్యమ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే దమనకాండ చేసిందో ఆ పద్ధతిలో మరొకసారి రేవంత్ రెడ్డి తెగబడ్డాడు. మన డిఎస్సి పిల్లలు మరి సిటీ కాలేజ్ నుంచి, ఆ ప్రాంతం నుంచి అర్ధరాత్రి పూట మన బిడ్డలు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే, తల్లాచుకోనికి వస్తే, అమ్మ ఒడిలో ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ బిడ్డలకు ఒక తల్లి లాంటిది. అట్లాంటి తల్లి ఒడిలోకి వస్తే వీళ్ళు చెరబట్టి ఆ బిడ్డల్ని ల్యాండ్స్కేప్ ఆడపిల్లలందరూ ఉరుకుతూ ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి చివరికి జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతున్నది. ఇది ఒక విష్ణు రామచంద్ర రెడ్డి వారసత్వంగా వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక దౌర్జన్యపూరితమైనటువంటి పార్టీగా చరిత్రలో ఉన్నది. దాన్ని మరోసారి రుజువు చేసిన రేవంత్ రెడ్డి. అందుకోసమే మీకు దాంతో చెల్లించిపోయినటువంటి మేము దీన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. మీ దీన్ని పోరాటాన్ని మళ్ళీ మొన్న జూలై 5 తోటి ఆగిపోద్ది. ఇది ఇవాళ మొండిగా పోతా ఉన్నాడు. డిఎస్సి హాల్ టికెట్స్ ఇస్తా అంటున్నాడు, డిఎస్సి ఎగ్జామ్స్ కోసం. గ్రూప్ 2 పెంచా అంటున్నాడు, గ్రూప్ 3 పెంచా అంటున్నాడు. గ్రూప్ 1 1:100 నేను ఇవ్వను, 1:50 మాత్రం ఇస్తాను అంటున్నాడు. ఆ 1:50 ఇవ్వడం వల్ల మరి ఎవరిని సెలెక్ట్ చేస్తుండో ఆ 50%లో మరి రిజర్వేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అవకాశం లేకుండా కేవలం ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ మందికి అవకాశం వచ్చిందని కూడా అంటున్నారు. వాళ్ళ చుట్టాల పక్కాలకి మాత్రమే సెలక్షన్ చేసుకున్నారని అంటున్నారు. ఎటువంటి ఒక పద్ధతి లేకుండా ఆ సెలక్షన్ జరిగింది 1:50. కాబట్టి అంటే చాలా ఇంపార్టెంట్ అయిన ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు, ఆర్డీఓలు, డిఎస్పీ లాంటి ఉద్యోగాలు ఇలా వాళ్ళ చుట్టాల పక్కలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అమ్ముకోవడం కోసం చేసినటువంటి సెలక్షన్గా కనిపిస్తున్నది. చాలా స్టబ్బన్గా పోతున్నారు రేవంత్ రెడ్డి. మీరేమన్నా చేసుకోండి, అశోక్ సార్ గారు దీక్ష చేస్తే దాన్ని పట్టించుకోరు, నిర్బంధం పెడతాడు, వాళ్ళ ఇంటి ముందర మొత్తం బ్యారికేడ్లు పెడతాడు. అట్లాగే జడ్సన్ చేస్తే వారిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి, మన మోతిలాల్ని కూడా పట్టించుకోలేని పరిస్థితి. అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు, ఈ పేద బిడ్డలు వీళ్ళు దీక్షలు చేస్తే నేను పట్టించుకోవాలనే పద్ధతిలో రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు.
కాబట్టి ఇది ఒకటే ఒక పరిష్కారం ఉంది, ఒకటే ఒక మార్గం ఉంది, మనకు పోరాటం మాత్రం మార్గం ఉంది. నేను మిత్ర అన్న అమ్మాయి చాలా ఏడుస్తూ ఒక వీడియో పెట్టింది, ఇప్పుడే చూశాను. బిడ్డలారా, మీరు ఎవరు కూడా అధైర్యపడద్దు. అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది. మనము అధైర్యపడి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మనము ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే శత్రువు గెలుస్తాడు, రేవంత్ రెడ్డి గెలుస్తాడు. ఎటువంటి అఘాయిత్యాలకు మీరు పాల్పడద్దు. ఆత్మవిశ్వాసంతో మనం కొట్టాడదాం. మీరంతా రండి. జూలై 15 నాడు శాంతియుతంగా మనం అక్కడ కూర్చుందాం. మనకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు అండ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇదే అశోక్ నగర్కి వచ్చి ఇదే అశోక్ సార్ లాంటి పెట్టుకొని మాట్లాడి టీలు తాగి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. మీరు ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా అడగట్లేదు. ఇప్పటికి 7 నెలల సమయం అయిపోయింది, ఇంకా 5 నెలలు మాత్రం మిగిలి ఉంది. ఆయన ఇంతవరకు ఒక నోటిఫికేషన్ వేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ నేను ఇచ్చినని చెప్పుకుంటున్నాను. 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహించింది, గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈయన ఇంతవరకు ఏ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎగ్జామ్ నిర్వహించలేదు. కేవలం ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నేను 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల్ని నేను ఇచ్చినని చెప్పుకునే పద్ధతిలో మొండిగా పోతా ఉన్నాడు. ఈ మొండి వైఖరిని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఈ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కోదండరామరెడ్డి అండ్ ఈ ముఠా యొక్క ముసుగుని మనం తొలగించాల్సిన అవసరం ఉంది. దానికోసం పోరాటం ఒక్కటే మార్గం. ఆ పోరాటంలో మీరందరూ శాంతియుతంగా ముందుకు రావాలి. మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. అందుకోసమే మేము వాస్తవంగా జూన్ 15వ తారీఖు నాడు మీరు 20 తారీఖు నాడు ఇంద్రపార్క్ దగ్గర మహాధరణ పెట్టారు అశోక్ సార్ గారు. అన్ని సంఘాలు వచ్చినాయి. ఆర్ కృష్ణ గారు మిగతా వాళ్ళు కూడా మద్దతు చెప్పారు. ఆర్ కృష్ణ మన అశోక్ గారే నాయకత్వం వహించారు దానికి. అంతకంటే ముందు 5 రోజుల ముందు జూన్ 15వ తారీఖు నాడు మాకు బీసీలకు సమగ్ర కులగణన చేస్తామని చెప్పేసి, ఈ సమగ్ర కులగణన చేస్తాము, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ అందరూ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట చెప్పింది. ఆ కామారెడ్డి డిక్లరేషన్ను సిద్దిరామయ్య గారితో చెప్పించింది. మేము దాంట్లో బిజీ ఉన్నాం. వాస్తవంగా మేము గత 4 నెలల నుంచి సమగ్ర కులగణన జరగాలి, బీసీలకు 42% రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. అందులో భాగంగా జూన్ 15వ తారీఖున 2,000 మంది ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేసినాం. యాక్చువల్ జూలై 15 కేవలం సమగ్ర కులగణన కోసమే మేము ప్రోగ్రాం పెట్టుకుని ఉన్నాము. కానీ సమగ్ర కులగణన గురించి మేము కొట్లాడితే అసలు మీ విషయం పక్కన పోతుంది. మేము అటు సమగ్ర కులగణన గురించి, మీరు నిరుద్యోగుల గురించి కొట్లాడితే ఇలా ప్రభుత్వానికి అది ఉపయోగం అవుతుంది. ఎట్లయితే మనం ఈ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం వాళ్ళు మీరందరూ ఉద్యోగాల కోసం కొట్లాడితే వాళ్ళు నీట్ కోసం విద్యాసంస్థలు బంద్ చేశారు. అసలు అది చేయాలి, అది కానీ అది సందర్భం కాదు. మీరు కొట్లాడుతున్నారు కాబట్టి మేము ఆ ప్రోగ్రామ్ని వాయిదా వేసుకొని సమగ్ర కులగణని, బీసీ రిజర్వేషన్స్ అనే అంశాన్ని వాయిదా వేసుకొని మన బిడ్డలు కొట్లాడుతారు కాబట్టి, వీళ్ళంతా పేద బిడ్డలు కాబట్టి, వాళ్ళు ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా అంతా తెలంగాణ బిడ్డలు కాబట్టి మీకోసం మేము ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని నిరుద్యోగుల సెక్రటరీ ముట్టడిగా దీన్ని మార్చినాం. ఇది మీ కార్యక్రమం, మీరు దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఎటువంటి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. మీరు రుద్రమాదేవి వారసులు బిడ్డలారా, మీరు చాకల ఇలమ్మ వారసులు, మీరంతా మనం దొడ్డి కుమరయ్య వారసులం, చాకల ఇలమ్మ వారసులం, మనం కుమరం భీం వారసులం. మనం పోరాడాలి, పోరాటాన్ని మనం ముందు తీసుకుపోదాం. ఈ కార్యక్రమంలో వాస్తవంగా అశోక్ గారు చాలా గొప్ప పాత్ర నిర్వహిస్తున్నాడు. ఎందుకంటే మేధావులు, అధ్యాపకులు చాలా సందర్భాల్లో చరిత్ర నిర్మాతలుగా ఉన్నారు, చాలా సందర్భాల్లో త్యాగాలు చేశారు. ఇలా అశోక్ గారిని చూస్తే అట్ట అనిపిస్తున్నది. వారి యొక్క ఉద్యమ స్ఫూర్తికి మా మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని మేము భాగస్వామ్యం. ఖచ్చితంగా మన ఉద్యోగాలు మనం సాధించుకుందాం, మన కొలువులు మనం సాధించుకుందాం. ఇది మన హక్కు అని చెప్పేసి మీరు అధైర్యపడదని చెప్పి తెలియజేస్తూ రేపు జూలై 15వ తారీఖు నాడు జరగబోయే సెక్రటరీ ముట్టడిని జయప్రదం చేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు సిద్ధేశ్వర్ అన్న మాట్లాడతారు. నా పేరు బత్తుల సిద్ధేశ్వర్లు, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడిని. ఇక్కడ మన అశోక్ సార్, తర్వాత రాజారామన్న. అశోక్ సారు చాలా అంతకుముందు నేను యూట్యూబ్లలో చూసేవాడిని. అంతకుముందు జర్నలిస్ట్, తర్వాత ఉపాధ్యాయుడు, ఇప్పుడు ఉద్యమకారుడు కూడా. గతంలో ఈ నిరుద్యోగ సమస్యల మీద అనేక పోరాటాలు చేసిండు. తర్వాత పోయిన ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో బర్రెలెక్కకు ప్రచారంగా, అంటే బర్రెలెక్కను గెలిపిస్తామా లేదా తర్వాత సంగతి, కానీ ఒక నిరుద్యోగ సమస్యనే ఎజెండాగా మలిచిన బర్రెలెక్కకు మద్దతుగా మేము వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళేసరికి మన అశోక్ అన్న కూడా అక్కడ ఉన్నాడు. కాబట్టి నిరుద్యోగుల కోసం ఇవాళ కాదు, గతం నుంచే మనం పోరాటాలు చేస్తున్నాం. ఇవాళ ఇది బర్నింగ్ సమస్యగా మన ముందుకు వచ్చింది. ఇవాళ సమస్య ఏంటంటే, మేము హిందూ బీసీ మహాసభ అంటే ప్రజాస్వామ్యంలో మన భాగస్వామ్యం కోసం, చట్టసభల్లో మన వాటా కోసం పోరాటం చేయడానికి ఏర్పడింది. అయినా ఇవాళ నిరుద్యోగులంతా కూడా బీసీ బిడ్డలే కనుక
ఇది బర్నింగ్ ఇష్యూగా ఉన్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తుంటామంటే ఊర్లో ఒక శవం పడి ఉన్నప్పుడు పండుగ కూడా చేసుకోదు ఊరంతా కూడా. అందుకని మనకి ఇక్కడ పోరాటం, మన వేదన పడుతున్న పరిస్థితి కనుక తాత్కాలికంగా మన జనాభా గణన, కులజన గణన, తర్వాత ఈ 42% కామారెడ్డి డిక్లరేషన్, నిజానికి ఈ ప్రభుత్వం గతంలో ఉద్యోగార్థులకు ఉద్యోగాలు ఇస్తా అన్నది, తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నది, 6 గ్యారెంటీలలో మహిళలకు 2500 భాగం, తర్వాత మాలాంటి ఉద్యమకారులకు ప్లాట్లు కూడా ఇస్తా అన్నది. ఇవాళ 6 గ్యారెంటీల అమలు లేదు, కామారెడ్డి డిక్లరేషన్ అమలు లేదు. తర్వాత సరే ఇవి ఉద్యమించి వెనక ముందు తీసుకోవచ్చు అని అనుకొని మిగతా వాళ్ళు మనం మౌనంగా ఉన్నా, ఇవాళ ఉద్యోగార్థులకు ఎవరికైతే ఉందో తక్షణం అంటే ఈ డిమాండ్ను అంగీకరించకుండా 1:100 పిలవకుండా, తర్వాత డిఎస్సి వాయిదా అడిగితే వాయిదా ఇవ్వకుండా కఠినంగా, అంటే గతంలో ఆ సెన్సిటివిటీ లేదా ఆ ప్రభుత్వాలు అని చెప్పేసి వాటిని మనం ఓడించి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఇది ప్రజాప్రభుత్వం అవుతుంది అనుకుంటే ఇది రెడ్డి రాజ్యం అయి కూర్చున్నది. అందుకని మొండిగా మనం ఇప్పుడు ఉద్యమాలు చేస్తుంటే ఏం బదనం చేస్తుంటారు, మీ వెనకాల కోచింగ్ సంస్థలు ఉన్నాయని, మీ వెనకాల వేరే పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, లేకపోతే ఇంకోరు ఉండరని చెప్పేసి ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ 3 మోతీలాల్ నాయక్, తర్వాత అశోక్ సార్ నిరాహార దీక్ష, తర్వాత మన ఇంకా సోదరుడు బక్కా జెడ్సన్ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ ఆయన పరిస్థితి ఇంకా ప్రాణాపాయం అనేవి ఉన్నది అని చెప్పేసి వాళ్ళ నీమ్స్లో చేర్చిన పరిస్థితి ఉన్నది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి అటువైపుగా చర్యలు తీసుకోకపోగా ఇంకింత కఠినంగా అణచివేస్తున్న పరిస్థితి ఉన్నది. మీరందరూ కూడా అంటే ప్రభుత్వాల్ని మార్చిన మన నిరుద్యోగులు, ఉద్యమకారులు అందరం కూడా మనం నిరాశ నిస్పృహలకు గురి కాకుండా తెలంగాణ ఉద్యమం లాగా బాగా టెంప్ట్ అయిపోయి వేరే నిర్ణయాలు తీసుకున్నట్టు కాకుండా ఇవాళ సీరియస్గా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మెడలు వంచాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చిపోయింది మనకు. అదే రాహుల్ గాంధీ మరి ఇవాళ నీ పాలన నీవు కేంద్ర అధ్యక్షుడిగా నీ పార్టీ పాలన నడుస్తున్నదా? అసలు నీ చేతిలో రేవంత్ రెడ్డి ఉన్నాడా? రేవంత్ రెడ్డి ఏమైనా ఆయన గురువు చేతిలో ఉన్నాడా అనేది మనం రాహుల్ గాంధీని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఉన్నది. దానికంటే ముందు ఇవాళ తక్షణం మన బక్కా జెడ్సన్ ఒక ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి మన ఉద్యమాన్ని అంటే వీళ్ళు మోతీలాల్ తర్వాత అన్న విరమించుకున్నారు కదా అని వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా మనం నిరాహార దీక్ష ఒక దగ్గర జరుగుతుంది కాబట్టి అతన్ని ప్రాణాలని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అసలు ఏ డిమాండ్ల కోసం అయితే వాళ్ళు నిరాహార దీక్షలు జరిపినరో ఆ డిమాండ్ల సాధన కోసం మనం ఎల్లుండి 15వ తారీఖు, వాస్తవానికి మేము ఫస్ట్ అనుకున్నది మన కుల జనగణన జరగాలి, తర్వాత 42% అమలు చేయాలని చెప్పేసి ప్రారంభించినాం. అప్పటికి ఇంకా ఈ ఇష్యూ లేదు. కానీ ఈ ఇష్యూ ఎప్పుడైతే మొదలయ్యిందో ఆ ఇష్యూ పక్కకు పెట్టి కూడా మేము ఈ నిరుద్యోగ సమస్య మీద కూడా నేను రాజారామన్న తర్వాత అశోకన్నతో పాటు అశోకన్నకు తర్వాత మిగతా అంత సంఘీభావాలు, గోషామాలు, అరెస్టు ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ వస్తున్న పరిస్థితి ఉన్నది. మా బీసీ ఉద్యమ సంస్థల నుంచి, బీసీ ఉద్యమ సంస్థల నుంచి కూడా మనం జనరల్ ఇష్యూస్ మీద పోరాటం చేయాలనే అవగాహనతో మేము ఇది చేస్తున్నాం కనుక మనం ఎల్లుండి ఈ సమస్య మీద మనం సెక్రటరియట్ ముట్టడి జరపాల్సిన అవసరం ఉన్నది. తర్వాత అవసరమైతే ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు మరి మీరేమో ఒకటి చెప్తున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యం తెస్తున్నాడు. మీరేమో బీసీ విషయంలో జిత్నా ఆబాది ఉత్నే బాగేదారి అనేది మీరు దేశవ్యాప్తంగా చెప్తే బీసీలకు ఒక మీరు ఆశాకిరణం అవుతారని అనుకున్నాం. బీసీలకు అన్యాయం చేస్తున్నాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పిన మాటను ఇవాళ ఇక్కడ పట్టించుకోవడం లేదు. కనీసం ఎన్ని ఉద్యమాలు చేసినా ఎలక్షన్లు అయ్యి కనీసం 7 నెలలు కాలేదు, ఇంకా ముద్రక ముందే ఈయన మొత్తం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా అణచివేయాలని చెప్పేసి యూనివర్సిటీలో విద్యార్థుల మీద దాడులు, తర్వాత దాన్ని రికార్డు చేయడానికి వచ్చిన విలేకరుల మీద దాడులు, ఉద్యమకారుల మీద దాడులు అనేకం చేస్తున్న పరిస్థితి ఉన్నది. కనుక రాహుల్ గాంధీ గారు మరి మీది ఏంది ఇక్కడ ఈయన మీ చేతులు ఉండడా లేదా మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ భవిష్యత్ అనేది ఇవాళ దేశంలో 2 రాష్ట్రాలు ఉన్నారు, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. ఇక్కడ జరిగే పరిపాలన బట్టే భవిష్యత్తులో మీరు ఢిల్లీలో అంటే ఢిల్లీలో మీరు పరిపాలిస్తారా, మళ్ళీ భవిష్యత్తులో ప్రభుత్వానికి వస్తారా అనేది ముడివడి ఉంది. కనుక మీరు తను చేయకుండా మీరు చేపించాలని చెప్పేసి మనం ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. కనుక దానికి కూడా మనం సిద్ధమైదాం. ఆ విషయంలో విద్యార్థులుగా మీరు, తర్వాత మీ సీనియర్లుగా మా బిడ్డలుగా మిమ్మల్ని భావిస్తూ
మేము కూడా మీ వెనకాల ఉంటాం. కాబట్టి ఎల్లుండి మేము తలపెట్టిన ఈ 15 తారీఖు సెక్రటరియట్ ముట్టడిని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీ బత్తుల సిద్ధేష్. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ లోకానికి నమస్కారం. నా పేరు కుంపెల్లి రాజు. నేను విద్యార్థి నిరుద్యోగ సమైక్య రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన విద్యార్థి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి నిరుద్యోగుల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ దమనకాండను ప్రయోగిస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరితే అరెస్టులు చేస్తూ ఉంది, నిర్బంధిస్తూ ఉంది, దాడులు చేస్తూ ఉంది, బెదిరిస్తూ ఉంది. దానికి నిరసిస్తూ విద్యార్థులు అనేక పోరాటాలకు ముందుకొచ్చినారు. తెలంగాణ అంటేనే పోరాటాలకు కేంద్రము. ఈ దాడులను, భౌతిక దాడులను, అరెస్టులను ఎవరు అడ్డుకోలేరు. ఈ సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ పేరిట ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఏమడుగుతా ఉన్నారు? మీరు ఇచ్చిన హామీనే అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు కాదు, ఈరోజు మీరు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినారో ఆ నోటిఫికేషన్లో కూడా గ్రూప్ 1లో 1:100 ప్రధాన డిమాండు గ్రూప్ 1 అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. మీరు ఈ గ్రూప్ 1లో 1:100, గ్రూప్ 2లో 2000 పోస్టులు, గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచాలని చెప్పి గ్రూప్ అభ్యర్థులు కోరుతూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు వాళ్ళు? టెక్నికల్ ఇష్యూస్ అంటారు. ఈ కాంగ్రెస్ పార్టీలకు నాయకులకు సోయిందో నాకు అర్థం కావట్లేదు. పక్క రాష్ట్రము, మీ రేవంత్ రెడ్డి గురువు అయిన చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో 1:100 పిలుస్తూ ఉన్నాడు. అక్కడ లేని టెక్నికల్ సమస్య ఇక్కడ ఎందుకు వస్తుందని అడుగుతా ఉన్నాం. పక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పక్కన తమిళనాడులో భారతదేశ వ్యాప్తంగా ఒకటే చట్టాలు అమల్లో ఉన్నప్పుడు అక్కడ సిఆర్పి, ఇక్కడ సిఆర్పి ఒకటే అయినప్పుడు పక్క రాష్ట్రం లేని సాకులు ఇక్కడ ఎందుకు వస్తాయని చెప్పి నాకు అర్థం కావట్లేదు. నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి, మీ చంద్రబాబు నాయుడు, మీ గురువు ఎవరైతే ఉన్నారో కనీసం మీ గురువుని చూసుకొని నన్ను బుద్ధి తెచ్చుకొని గ్రూప్ 1లో ఎట్టి పరిస్థితుల్లో 1:100 నిష్పత్తి ప్రకారము ప్రిలిమ్స్కి పిలవాల్సిందే. అదేవిధంగా 10 సంవత్సరాలుగా గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు అనేక ఇబ్బందులు పడి ఉన్నారు. కాబట్టి ఈసారైనా ఏషపు ఉద్యోగాలలో కనీసం కొన్ని పోస్టులు పెంచితే చివరి అవకాశంగా ఉన్న వాళ్ళు చాలామంది అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి గ్రూప్ 2 పోస్టులు పెంచితే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ డిమాండ్ మీద కూడా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రూప్ 3లో కూడా ఒక 3000 ఉద్యోగాలకు పెంచాలని చెప్పి విద్యార్థి నిరుద్యోగ సమైక్య ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. దాంతో పాటుగానే ఈరోజు డిఎస్సిలో అధికారంలోకి వచ్చిన మొదట్లోనే మెగా డిఎస్సి ద్వారా 25,000 ఉద్యోగాలను చేస్తామని చెప్పి ఘనంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలకు అదనంగా ఇంకొక 5,000 కలిపి మొత్తంగా డిఎస్సిలో 11,067 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఆ ఇచ్చిన 11,000 డిఎస్సిలో కూడా కనీసము విద్యార్థులకు అనుకూలంగా సిలబస్కు ప్రిపేర్ అవ్వడానికి కూడా అవకాశం లేకుండా ఈ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ అనేవి ఆ స్కూల్ ఎడ్యుకేషన్ను ఆ గెజెట్ ఇవ్వడాన్ని మేము నిరసిస్తూ ఉన్నాము. దేశంలో నేషనల్ టీచర్స్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ ఏం చెప్తా ఉందంటే, టెట్ అయిన తర్వాత డిఎస్సికి, టెట్ రిజల్ట్కి, డిఎస్సి ఎగ్జామినేషన్కి కనీసం 40 రోజుల సమయం ఉండాలని చెప్పి ఎన్సిటి చెప్తా ఉన్నా కూడా, నేషనల్ టీచర్ కౌన్సిల్ చెప్తా ఉన్నా కూడా తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎందుకో దాన్ని బుట్టదాఖలు చేసి దాన్ని పక్కన పెట్టేసి విద్యార్థులకు ఉద్యోగాలు అందకుండా దూరం చేయాలని ఒక కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టే ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ కౌన్సిల్ను అమలు చేయాలి. అదేవిధంగా విద్యార్థులు వాళ్ళకు ఉపయోగం ఉండే కోసము కనీసం ఒక 2 నెలల పాటు డిఎస్సిని వాయిదా వేసి విద్యార్థులు మెగా డిఎస్సి ద్వారా 25,000 పోస్టులను ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసమే ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నిరుద్యోగులు డిఎస్సీలు అభ్యర్థులు ఏదైతే డిమాండ్ తోటి 2 నెలలుగా దాదాపు అనేక పోరాటాలు కొనసాగించారు. రేపు జూలై 15 తారీఖున జరగబోయే పోరాటము అంతిమ పోరాటంగా మారబోతూ ఉంది. రేపు ఈ పోరాటంలో మనం అందరము పాల్గొని తెలంగాణ సెక్రటరీ ముట్టని విజయవంతం చేయగలిగితే డిఎస్సి వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ నిరుద్యోగులకు, డిఎస్సి అభ్యర్థులకు మేము విద్యార్థి నిరుద్యోగ సమైక్య పక్షాన
అప్పీల్ చేస్తూ ఉన్నాము. మీకోసం జరిగే ఈ పోరాటంలో ఖచ్చితంగా మీరు భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నాము. మీ భాగస్వామ్యంతో మనం విజయవంతం అయిన రోజే డిఎస్సి పరీక్ష వాయిదా పడుతుంది. గ్రూప్ అభ్యర్థుల డిమాండ్లు కూడా పరిష్కరించబడతాయి. కాబట్టి రేపు 15 తారీఖున జరగబోయే పోరాటంలో మీరందరూ రావాలని చెప్పి మీ అందరి తరపున విద్యార్థి నిరుద్యోగ సమైక్య మీకు అండగా ఉంటుంది, ముందు వరుసలో ఉంటుంది. గత 2 నెలల కాలంలో మేమే మీకు అండగా ఉన్నాము, మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ రేపు జరిగే పోరాటాన్ని విజయవంతం చెప్పి కోరుతూ జై భీమ్, జై తెలంగాణ. నమస్కారం. నా పేరు మేకల కృష్ణ, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో పూర్తిగా అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ముఖ్యంగా వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు. డిక్లరేషన్ల పేర్లతో, యూత్ డిక్లరేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, మిగతా చాలా డిక్లరేషన్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అలాగే 6 గ్యారెంటీలు అన్నారు. కానీ ఏ గ్యారెంటీ లేకుండా పోయింది. వాళ్ళు గత 2 నెలలుగా విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి వాళ్ళు ఉద్యమిస్తుంటే వాళ్ళని అణిచివేసేటువంటి ప్రయత్నం, ఒక నిర్బంధకాండ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేసి విద్యార్థులను రోడ్ల మీదకి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇవాళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నిరుద్యోగులను, విద్యార్థులను రెచ్చగొట్టి గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆర్టీసీ క్రాస్ రోడ్కి, అశోక్ నగర్ క్రాస్ రోడ్కి రాహుల్ గాంధీని తీసుకెళ్ళి అక్కడ విద్యార్థులతో ముచ్చట్లు పెట్టి ఒక నిరుద్యోగి 3 ఓట్లు వేయించాలని చెప్పేసి గ్రామాలకు వెళ్ళండి అని చెప్పి ఒక మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఇవాళ వాళ్ళ గొంతు కోసే ప్రయత్నం చేస్తుంది. ఎంతమంది విద్యార్థులు ఇవాళ ఎంత ఆవేదనతో ఉన్నారో ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డికి ఈ సీఎం పీఠం రావడానికి, ముఖ్యమంత్రి కావడానికి ఎవరైతే కీలక భూమిక పోషించినటువంటి నిరుద్యోగులు, వాళ్ళని ఈ రకంగానే నువ్వు విస్మరిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్లే నీ సీటు నుంచి, నేను ముఖ్యమంత్రి నుంచి దించుతారని చెప్పి హెచ్చరిస్తూ, నిరుద్యోగులారా, మేము మీకోసం గత కొంతకాలంగా ఉద్యమిస్తున్నాం, మీ పక్షాన నిలబడ్డాం, పోరాటం ఒకటే మార్గం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, మిగతా అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు అన్నీ కూడా రేపు జరగబోయేటువంటి 15th జూలై సెక్రటేరియట్ ముట్టడిని విజయవంతం చేయాలి. ప్రభుత్వం మెడలు వంచి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేంత వరకు పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్తే, జై భీమ్లు. నా పేరు కొంగర నరహరి, అంబేద్కర్ ఆజాదీ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఇప్పటిదాకా మన మిత్రులు అన్న అశోక్ అన్న మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే వాస్తవాలను ఈ ప్రభుత్వం వక్రీకరించి ఏదో చేయాలని అనుకుంటుంది. అది భ్రమనే కానీ నిజం కాదని చెప్పడానికి నేను ఒక అంబేద్కర్ ఆజాదీ సంఘం నుంచి మాట్లాడుతున్నా. ఆజాదీ అంటే ఇప్పటి వరకు ఆనాడు 1945లో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ నిజమైన స్వాతంత్రం రాలేదు. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా, మనకు స్వాతంత్రం, స్వేచ్ఛ కావాలంటే, ఇవాళ నిజమైన స్వేచ్ఛ కావాలంటే నిరుద్యోగ యువతీ యువకులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే డిఎస్సిలో వాళ్ళు కోరిన విధంగా అవి అమలు అయినాడే వాళ్ళకి నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినాయని చెప్పి మనం నమ్మవచ్చు. కానీ ఇలా అయ్యా రేవంత్ రెడ్డి ఆనాడు దళిత సంఘాలను, విద్యార్థి సంఘాలను, బీసీ సంఘాలను, మహిళా సంఘాలను కూడగట్టుకొని నువ్వు అధికారంలోకి వచ్చినవే, ఏ మాయ మాటలు చెప్పైతే వచ్చినవే, ఆ మాయ మాటలకు మేము మోసపోయి నేను గద్దెనెక్కించాను. కానీ ఈరోజు నీ నిజస్వరూపం బయటపడ్డది. కానీ నీకు అధ్యక్షుడు, మీ జాతీయ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అని చెప్పి మేము అనుకుంటున్నాము. కానీ మీకు మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాదు. మీకు నిజమైన అధ్యక్షుడు ఎవడంటే మన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ చెప్పు చేతులలో ఉన్నాడు. కాబట్టి ఇవాళ నా ఉద్యోగానికి నాకు గ్యారంటీ దక్కింది, నా గురువే నాకు ఇక్కడ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిండు, ఆ ముఖ్యమంత్రి ఇచ్చి ఎట్లా ఆడిస్తే అట్లా మోడీ ఆడతాడు అని చెప్పి నువ్వు నిర్భయంగా ఉండి ఇక్కడ
ప్రాణాలకు తెగించి ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ఇవి ఉద్యోగాలు కల్పించకపోవడమే కాక నీ యొక్క నక్కజిత్తుల రూపాన్ని బయట ప్రదర్శించరు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇకపై నువ్వు ఇటువంటి కళ్ళబొల్లి మాటలతోటి ఇంకా కాలయాపన చేయాలనుకుంటే నిన్ను గద్దె దింపడం ఖాయం, నీ కుర్చీ ఊడగొట్టడం ఖాయం. నువ్వు ఇంకో ఉద్యోగాన్ని చూసుకోవాలే తప్ప రాజకీయానికి పనికిరావు, పాలనకు పనికిరావు అని చెప్పి మేము ఘంటాముఖంగా మీతో చెప్తా ఉన్నాం. మొన్నటికి మొన్న అన్న అశోక్ అన్న తను విద్యార్థి నిరుద్యోగ యువకుల గురించి ఆయనకేమొచ్చింది, ఆయన ఏసీలలో వండుకుంటూ కార్లలో తిరుగుకుంటూ తిని పడుకోవచ్చు. కానీ ఆయన అట్టడుగు స్థాయి నుంచి కష్ట నష్టాలకు వచ్చి ఉద్యమంలో మెలకువలు సాధించి తన భవిష్యత్తును తన పిల్లలకు అందియాలని చెప్పి తను విద్యను ఇస్తూ ఉద్యమానికి కూడా ఊతమిస్తూ మీ భవిష్యత్తు గురించి తన ప్రాణాలనే లెక్క చేయకుండా తను నిరాహార దీక్ష కూర్చుంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు మర్చిపోయినావు అశోక్ అన్నను. అశోక్ అన్ననే కదా నీకు ముందుండి నీకు ఉద్యమంలో అన్నిట్లలో నీకు సపోర్ట్ ఇచ్చింది. అలాంటి అశోక్ అన్నను మర్చిపోయి కనీసం ఆయనకు పలకరింపు కాకుండా ఆయన ఇంటి చుట్టూ వందల మందిని నీ పోలీసులను దింపినవు, నీ ఇన్ఫార్మర్లను దింపినవు. ఆయన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాలని చూస్తే కూడా కనీసం వచ్చి పలకరింపు కూడా మీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్య రాలేదు. కానీ మేము మాకు నాయకుడైనటువంటి మా అన్న అశోక్ను ప్రాణాలతోటి కాపాడుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరం వచ్చి నిమ్మరసం ఇచ్చే తనను దీక్ష విరమింపజేసినాం. కానీ ఆ దీక్ష ఇప్పుడు విరమించడమే కానీ ఉద్యమం మాత్రం నుంచి విరమించే లేదని చెప్పి మేము గంటపదంగా చెప్తా ఉన్నాం. ఈ కారణాలన్నిటి మీద మేము ఒకటై రేపు ఈ నెల అంటే జూలై 15వ తారీఖు నాడు అన్ని సమస్యలను తీసుకొని, అన్ని కారణాలను తీసుకొని శాంతియుతంగానైనా ఏ విధంగానైనా మేము సెక్రటేరియట్ ముట్టడిస్తామని చెప్పి పక్కా చెప్తా ఉన్నాం. నీ దమ్ముంటే నువ్వు ఆపుకో. మొన్న 5వ తారీఖు నాడు కూడా టీజీపీ ఎస్పీని ఏ విధంగానైతే ముట్టడించినామో ఆ రోజు విజయం మాది. నైతికంగా మేమే గెలిచినాం. నువ్వు పోలీస్ పహారా మమ్మల్ని ఏమి చేయలేదు, మమ్మల్ని తీసుకుపోయి నిర్బంధించడం గోషామాయల్ స్టేడియంలో. కానీ నీది ఆటలు సాగలే, గెలుపు మాదే అయింది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇకనైనా ఇంకో అతను మన అన్న బక్క జడ్సన్ అన్న, అయ్యా రాహుల్ గాంధీతో పాటు సన్నిహితంగా మెదిలిన నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా, ఉద్యమ నాయకుడే కదా, ఒక దళిత నాయకుడే కదా, నీ పక్కన ఉండి నిన్ను గెలిపించడానికి ముందుకొచ్చిన నీ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన బక్క జాడ్సన్ నిరాహార దీక్ష చేసి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో నిమ్స్ హాస్పిటల్లో కొట్టమిట్టాడుతూ ఉంటాయి. కనీసం నీ వంతు ధర్మంగా నా పార్టీకి, నా గెలుపునకు, నాకు సీటు కాపాడుకోవడానికి నాకు ముందుకొచ్చిన బక్క జడ్సన్ను నేను పరామర్శిస్తానని ఇంగిత జ్ఞానం లేకుండా నీ రెడ్డి మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నావు, ప్రతాపం చూపిస్తున్నావు. కానీ ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మా దళిత బహుజన విద్యార్థి లోకమంతా ఒకటైనం కాసుకో. 15వ తారీఖు సెక్రటరీ ముట్టడి తీర్థం. ఇది ఆరంభం మాత్రమే. ఇప్పటిదాకా ప్రెస్ మీట్లు, ధర్నాలు, ఆడ ఈడ అన్నీ చేసుకొచ్చిన ఆరంభాలు మాత్రమే. అవి నామకే వస్తే ఇక నుంచి రేపు 15వ తారీఖు నుంచి ఉంటుంది, చూసుకో కాసుకో. 24వ తారీఖు నాడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను కూడా ఖచ్చితంగా ఆపుతాము, ముట్టడిస్తామని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జై భీమ్, జై తెలంగాణ. రేపు జూలై 15వ తారీఖు నాడు ముట్టడి. బీసీ కులాలు మన కోసం ముందుకు వస్తున్నాయి. ఇక్కడ బీసీ విద్యార్థులే కాదు, విద్యార్థులందరికీ మద్దతుగా వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మన ప్రోగ్రాంగా భావించి నిరుద్యోగులంతా, పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా, 1:100 ఎవరికి కావాలో వాళ్ళంతా, గ్రూప్ 2, 3 పోస్టు ఎవరికి పెంచాలో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఈ ముట్టడిని సక్సెస్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఇది ఉన్నటువంటి సమాచారం. కాబట్టి రేపు జూలై 15 ఈ ముట్టడి కనుక సక్సెస్ అయితే మన ఉద్యమం కూడా డీలా పడకుండా ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 లక్షల ఉద్యోగ క్యాలెండర్ను సాధించాలా. దాంతోపాటు హైదరాబాదులో ప్రైవేటు రంగంలో తెలంగాణలో 75% స్థానిక రిజర్వేషన్ అనే హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ 2 లక్షల ఉద్యోగాలు సాధించడం, ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ సాధించగలిగితే తెలంగాణలో నిరుద్యోగిత శాతం తగ్గడానికి అవకాశం ఉంది. ఇలా దేశంలోనే 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి దాన్ని ఆ 2వ స్థానం కాకుండా మారాలంటే
మన నిరుద్యోగులమంతా ఐకమత్యంగా కొట్లాడినప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి మనమందరం వీళ్ళు రేపు చేపట్టే ఒక సమరానికి జూలై 10 సెక్రటరీ ముట్టడికి మనందరం మద్దతు తెలుపుతూ ఉన్నాం. మనం ప్రత్యక్షంగా పాల్గొంటూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నామని మీ అందరి తరపున నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.